Praise the Lord, everyone. Greetings to you all from Nirikshna Sisters and family in the precious name of our Lord Jesus Christ. We are absolutely delighted to be a part of this conference. హార్ట్ కనెక్ట్ పేజ్ ద్వారా ఇలా 21st సెంచరీ ఉమెన్ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అనేక స్త్రీలను ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్న పాస్టర్ సైమన్ గారు మరియు సిస్టర్ ఒలివియా ఊహా వారికి వారి టీంకి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వైజాగ్లో పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ చాలా డేంజరస్ పరిస్థితులు ఉన్నందు కారణాన పాస్టర్ సైమన్ గారు అండ్ సిస్టర్ ఊహా గారు లైవ్లో మనతో పాటు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సో వారి కోసం మనం ప్రార్థిద్దాం. ప్రార్థనతో ఈ కాన్ఫరెన్స్ సెషన్ని ప్రారంభించుకుందాం. రక్షణ విల్ లీడ్ us into the prayer. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కృపగల తండ్రి, జీవగల దేవాని పరిశుద్ధ నామముకి వందనాలు ప్రభా. ఏసియా, ఈ లైవ్ కాన్ఫరెన్స్లో ప్రభా ఏసియా మీరు మాతో ఉన్నందుకు నీకే వందనాలు ప్రభా. మేము ఆరాధన చేయించుండగా మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాం ప్రభా. మాతో ఎవరైతే ప్రభా ఆరాధిస్తున్నారో ప్రభా వాళ్ళందరి హృదయాలను తట్టమని వేడుకుంటున్నాం ప్రభా. ఏసియా, అదేవిధంగా ప్రభా వాక్యం ద్వారా ప్రభా పరిమళక మాట్లాడబోతుండగా ఏసియా ప్రభా నీవు తనలో ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈ చిన్ని ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆయన మన స్తుతులపైన ఆశీనుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మన స్తుతులకు అర్హుడు, యోగ్యుడై ఉన్నాడు. గనుక ఈ పాటతో మనం దేవుని ఆరాధిద్దాం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగముని చేసేదా నీరతం, స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగముని చేసేదా నీరతం, స్తుతికి పాత్రుడవు, స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు, స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నీరతం, స్తోత్రము చేయుట శ్రేయస్కరమే, స్తుతులు పాడుట మనోహరమే, స్తోత్రము చేయుట శ్రేయస్కరమే, స్తుతులు పాడుట మనోహరమే, కృతజ్ఞతతో పూజింతుము, కృపను నిరతము పాడెదము, కృతజ్ఞతతో పూజింతుము, కృపను నిరతము పాడెదము, స్తుతికి పాత్రుడవు, స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు, స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నీరతం, నా ప్రార్థన ధూపము వలె
స్తుతింతును యేసయ్యా అంగీకరించుము యేసయ్యా నిన్ను స్తుతింతును యేసయ్యా స్తుతికి పాత్రుడవు స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు స్తుతికి అర్హుడవు స్తుతికి యోగ్యుడవు స్తుతికి యోగ్యుడవు స్తుతికి అర్హుడవు స్తుతికి మా స్తుతికి నీవే కారణభూతుడవు మా స్తుతికి నీవే కారణభూతుడవు స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా స్తుతి యాగమునే చేసేదా నీరతం ఆయన కృప మనల్ని ఎన్నటికీ ఎడబాయదండి నిత్యము మనము ఆయనని కృపతో సేవిద్దాం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ హల్లెలూయా మన జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ మనల్ని అద్దరికి చేర్చి ఆదరించే దేవుడై ఉన్నాడు మన దేవుని మన స్తుతుల ద్వారా మనం సేవిద్దాం హల్లెలూయా హల్లెలూయా కన్నీటిలోయలో కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదుకొందువే కన్నీటిలోయలో కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదుకొందువే నా కన్న తండ్రి వోలే కన్నీరు తుడచితివే నీ కంటి పాపలా కాపాడు దేవుడ
సమాప్తి వరకు మా తోడై నీడై. ఆయన వాగ్దానాలు ఎంతో గొప్పవండి, శ్రేష్టమైనవి. హిస్ ప్రామిసెస్ ఆర్ yes and amen. Hallelujah. హల్లెలూయా. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ శ్రియముగా పరియంతును, కష్టములన్నిటినీ ప్రియముగా పరియంతును, నీ కొరకే జీవింతును, నా జీవంబు దాతవు నీవే, నీ కొరకే జీవింతును, నా జీవంబు దాతవు నీవే, నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశ పక్షులను పోషించుతున్న దేవుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో తినుటకు ఆహారమే కానీ వస్త్రాలనే కానీ మనకున్నా లేకున్నా మనల్ని పోషిస్తున్న దేవుడు. Yes. అందును బట్టి ఆయన గణపరుద్దాం. హల్లెలూయా. 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 తినుటకు ఆహారం, కట్టుటకొస్త్రములు, తినుటకు ఆహారం, కట్టుటకొస్త్రములు, మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా, మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా,
కడుగుతూ ఆయన ఆయాసములు తీర్చు దేవుడై ఉన్నాడు. Yes. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన తన రెక్కల కింద మనల్ని భద్రపరుచుకొని మనల్ని కాపాడుతూ ఉన్నాడు. గాయాలు చాలా కడుగుము దేవా, ఆయాసములు తీర్చు నీ రక్తము. గాయాలు చాలా కడుగుము దేవా, ఆయాసములు తీర్చు నీ రక్తము. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ యందే హర్షించును. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ యందే హర్షించును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితిని యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితిని యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవే నా యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవే నా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ పూల మొక్కలు నీ కాంతి కిరణము, నాలోన పడనేను వికసింతును. నీ పూల మొక్కలు నీ కాంతి కిరణము, నాలోన పడనేను వికసింతును. భూలోకమందున పుష్పించి నిలుతును, వేలాది వాసనలు వెదజల్లుతూ. భూలోకమందున పుష్పించి నిలుతును, వేలాది వాసనలు వెదజల్లుతూ. నీ నీడలో నన్ను దాచును, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచును, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితిని యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితిని యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవే నా యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవే నా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. There is nothing that can separate you from the love of God. His love is based on who He is, on who you are, not on who you are. నీతోనే ఉండుటయే నా జీవిత
చింత ఉంచితిని యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా నీ చిత్తము నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడినందుకు దేవునికే వందనాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చిన్ని ప్రార్థనతో ఈ స్తుతి ఆరాధన దేవునికి సమర్పిద్దాం. మన మధ్యలో ఉన్న ప్రేమ ప్రార్థిస్తుంది. కృపగల తండ్రి, జీవం గల దేవా, నీ పరిశుద్ధ పాద చెంతకు వచ్చి ప్రభా ప్రార్థిస్తుంటున్నాను యేసయ్యా. ఈ స్తుతి ఆరాధనకు ప్రభా కేవలం మీరే అర్హుడవు తండ్రి. కేవలం నీకే అర్పిస్తుంటున్నాం యేసయ్యా. ఈ స్తుతి ఆరాధన ద్వారా ఎంతో మంది ప్రభా నీ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతున్నారని ప్రభా మేము నమ్ముచున్నాం యేసయ్యా. అదేవిధంగా ప్రభా ఇప్పుడు మేము టెస్టిమోనీ షేర్ చేయబోచుండగా ప్రభా యేసయ్యా మీరే ఈ ప్రత్యేక కాపుదలను మా ఇంట్లో ఉంచండి తండ్రి. అదేవిధంగా వాక్యం ఎత్తుతున్న ప్రభా పర్యకలో ప్రభా మీరే ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మేము నిరీక్షణ సిస్టర్స్, మీ అందరికి తెలిసి ఉంటుంది. నేను ఎల్డర్ వన్ అండి, నిరీక్షణ అబ్రహాం. తను నా తర్వాత చెల్లి పరిమళ, అండ్ తను నా తర్వాత తర్వాత చెల్లి ప్రేమ, తను రక్షణ అండి. ప్రేమ అండ్ రక్షణ ఇద్దరు ట్విన్స్ అండి. అండ్ మా డాడీ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అండి, డిపిఎం డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్. అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్ అండి. సో మేము ఒక వరంగల్లో ఒక చిన్న గ్రామంలో పుట్టాము. యాక్చువల్లీ మా మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత 5 years వరకు సంతానం లేదండి. లేకపోయినప్పుడు తను దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించినప్పుడు దేవుడు తనకి 5 సంవత్సరాల తర్వాత ఒక కుమారుని అనుగ్రహించాడు. తను కేవలం ప్రార్థించేటప్పుడు నాకు ఒక సంతానం చాలు తండ్రి, నాకు ఎవరు లేరు తండ్రి, ప్రభా ఇంత నేను అవమానం పడుతున్నాను, ఇన్ని మాటలు పడుతున్నాను అనేసి తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తను మొదటి సంతానంగా కుమారుని ఇచ్చి ఆ తర్వాత మా అందరిని ఇచ్చారు. సో ఇట్స్ అ బ్లెస్సింగ్. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితిలో కానీ అప్పటి పరిస్థితిలో కానీ సన్స్ కంటే డాటర్స్కి ఎక్కువ వాల్యూ ఉండదండి. ఎక్కువగా సన్స్ కావాలి, కొడుకే పుట్టాలి అని అనుకుంటుంటారు. కానీ మా ఇంట్లో అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత పరిచెల్లి. సో మా ఇద్దరి తర్వాత మమ్మీ డాడీ ఇంకా చాలు మనకు పిల్లలు అని అనుకున్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే, నాకు చెల్లి తోడుగా ఉంది కదా, సో అన్నయ్యకు తోడు ఎవరు లేరని చెప్పేసి ఇంకొక కొడుకు అయితే వాళ్ళిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్ ఉంటామన్నట్టుగా మమ్మీతో కానీ డాడీతో కానీ అనడం జరిగినప్పుడు మనం అనుకునేవి ఒకటి, దేవుడు ఊహించేది ఒకటి. మనం అనుకున్న వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు. సో అలాంటప్పుడు మేమిద్దరం ఉన్నాము. తర్వాత మమ్మీ మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు తర్వాత దేవుడు ఇద్దరు ట్విన్స్ తో దేవుడు బ్లెస్ చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. సో అలా మేము 2 members నుంచి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ తో 4 members అయ్యాం. సో అలా నలుగురుగా మేము ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. జనరల్గా నలుగురు అమ్మాయిలు కదా అని చాలా కష్టాలు ఉంటాయి. కానీ మా డాడీ ఎప్పుడు మాకు డిఫరెన్స్ చూపించలేదు. అన్నయ్యకి ఈక్వల్ ఏంటండి, ఎక్కువగా మాకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రతి టాలెంట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా పేరెంట్స్ లేకపోతే అసలు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, మీ ముందు ఇలా కనబడే వాళ్ళం కాదండి. సో ప్రతి దాంట్లో మేమేం అడిగినా డాడీ మాకు ఇది చేయాలని ఉంది, మమ్మీ మాకు ఇది చేయాలని ఉంది అన్నప్పుడు మా వెంటనే ఉంటూ మాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు. కానీ జనరల్గా మీకెందుకమ్మా, మీరు ఆడపిల్లలు, మీరు ఇదెందుకు అదెందుకు అని జనరల్గా అంటుంటారు. ఇంట్లోనే ఉండండి, చదువుకుంటే సరిపోతుంది, పెళ్లి చేస్తే వేరే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కదా, ఎందుకు అనేసి అందరూ అనుకుంటారు. కానీ మా డాడీ మమ్మీ ఎప్పుడు మమ్మల్ని అలా ట్రీట్ చేయలేదండి.
ప్రతి విషయంలో మీ డాడీ మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం, మేము ఇది అది చేద్దాం, మమ్మీ మేము ఇలా చేయాలనుకుంటున్నాం నీ ఎప్పుడు అన్నప్పుడు మా వెంటనే ఉంటూ మాకు సపోర్ట్ చేస్తారు. సో నిరీక్షణ సిస్టర్స్తో మీ ముందుకు ఎలా పరిచయం అయ్యామంటే, మేము ఎక్లీషియా ఫుల్ గాస్పెల్ చర్చ్కి వెళ్తామండి. సో మేము ప్రతి వారం వెళ్తూ దేవుని వర్షిప్ చేస్తూ చిన్ననాటి నుంచే సండే స్కూల్లో చాలా యాక్టివ్ స్టూడెంట్స్ అండి. చాలా యాక్టివ్గా ఉంటూ VBSSలో పార్టిసిపేట్ చేస్తూ యాక్షన్ సాంగ్స్ అంటూ మేమే స్టేజ్ పైన ఉండి యాక్షన్ చేస్తూ అందరికి పిల్లలకి చూపిస్తూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో అలా యూత్ మినిస్ట్రీకి వచ్చాం. వచ్చిన తర్వాత ఒకానొక రోజు మాకు మేమెందుకు పాడకూడదు సాంగ్ అని అనిపించి ఆఫరింగ్స్ టైంలో అంకుల్ మేము ఒక సాంగ్ పాడతామని మా అంకుల్ అడగడం జరిగింది. బిషప్ డానియల్ డి కలిగినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్ద పాస్టర్ గారు. సో అలా అడిగినప్పుడు అంకుల్ మాకు వెంటనే ఆపర్చునిటీ ఇచ్చి పాడమన్నారు. సో ఆఫరింగ్స్ టైంలో మేము పాడినప్పుడు చాలామంది మీ నలుగురు వాయిసెస్ ఒకేలా వస్తున్నాయి, చాలా బ్లెస్డ్ వాయిసెస్గా ఉన్నాయి, ఎందుకు మీరు పాడకూడదు అనేసి అన్నారు. అప్పుడు మాకు స్టార్ట్ అయిందండి, మేము పాడగలుగుతాము, మేము పాడాలి అని అనుకున్నాం. సో ఆ రోజు నుంచి మేము పాడడం స్టార్ట్ చేసాము. అండ్ ఎవ్రీ వీక్ ఫస్ట్ వీక్ పాడిన తర్వాత అందరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, మేము బాగా పాడుతున్నాం అన్నారు, మాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అలా మేము పాడాలి అని అనుకున్నాము. ఎవ్రీ వీక్ ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం. కానీ ఎవ్రీ వీక్ మేమే వెళ్ళి పాడితే ఎలా ఉంటుంది, మనకు ఆపర్చునిటీ ఇస్తారా, ప్రతి వీక్ ఇస్తారా ఆపర్చునిటీ, కానీ ప్రతి వీక్ మనకే ఇస్తారా, అందరూ ఏమనుకుంటారు అని మనసులో ఏదో ఒక మూలలో అనుకొని ప్రిపేర్ అయితే వెళ్ళేవాళ్ళం చర్చ్కి. వీక్ మొత్తం ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ప్రిపేర్ అయ్యి చర్చ్కి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి కూర్చునే వాళ్ళం. కానీ వెళ్ళి మేము పాడతాం మేము అని చెప్పడానికి భయం అనిపించేది. సో మీలో కూడా ఎవరైనా అలా భయంతో కానీ మీ లోపల తలాంతు ఉంచుకొని నేను చేయగలనా అనే డౌట్తో ఉన్నారా? సో ఈరోజు ఆ డౌట్ మీరు తీసేయండి. ఎందుకంటే ప్రాక్టికల్గా మా లైఫ్లో మేము అది చూసాము, దేవుడి కార్యాన్ని. సో అలా మేము కూర్చునే వాళ్ళము. ఆఫరింగ్స్ టైం వచ్చేది, నలుగురం చేతులు పట్టుకొని టెన్షన్తో అంకుల్ ఇస్తారు ఆపర్చునిటీ, మనం పాడతామా లేదా అని అనుకునే వాళ్ళం. కానీ పాస్టర్ అంకుల్ నిరీక్షణ సిస్టర్స్ వచ్చి ఒక పాట పాడండి అని అనగానే ఒకలాంటి జాయ్, హ్యాపీనెస్ మా లోపల నుంచి వచ్చి ఫాస్ట్ వెళ్ళి పాడేవాళ్ళం. సో అలా కొన్ని వీక్స్ పాడుతూ దేవుని మహిమపరుస్తున్నాము. అలా మా జర్నీ, నిరీక్షణ సిస్టర్స్ జర్నీ స్టార్ట్ అయిందండి. తర్వాత అందరూ పాడుతున్నప్పుడు మాకు కూడా అనిపించేది, మేము కూడా వీడియో సాంగ్స్ చేస్తే బాగుండని మా మనసులో అనుకున్నాం. అలా ఒక అన్నయ్య పరిచయం అయ్యారు. అన్నయ్య ద్వారా మేము ఫస్ట్ సాంగ్ 10,000లో అతి ప్రియుడు అనే ఫస్ట్ సాంగ్ మేము గుడ్ ఫ్రైడే కోసమని ప్లాన్ చేసాం. కానీ అది చాలా మంది వరకు రీచ్ అవ్వలేదు. అండ్ అది ఒక ఫ్లాప్గా నిలిచింది మా లైఫ్లో. మేము అనుకున్నాము, దేవా అందరూ మరి ప్లస్ వాయిస్ అంటున్నారు, మేము చాలా ఇంట్రెస్ట్గా పాడుతున్నాము, ఎందుకు ఇలా అయిందని 2 months వరకు మేము కన్నీటితో ఎవ్రీ నైట్ అందరూ మేము ప్రేయర్ చేస్తుంటే మా మమ్మీ డాడీ కానీ వింటే బాధపడతారేమో, మేము ఇలా అనుకుంటున్నామని చెప్పేసి, అందరూ అనుకుంటారని చెప్పేసి మేము ఏం చేసేవాళ్ళం అంటే, పడుకున్న తర్వాత నైట్ టైంలో 2 hours అండి, ఎవ్రీ నైట్ మేము 2 months వరకు ప్రేయర్ చేసాం. నలుగురం రౌండ్గా కూర్చొని చేతులు పట్టు చైన్ ప్రేయర్స్ చేసి 2 months వరకు కంటిన్యూస్ ప్రేయర్స్. దేవా మా జీవితాల్లో అద్భుత కార్యం దయచేయి తండ్రి, మేము ఒక సాంగ్ తీయాలనుకుంటున్నాం, ఫస్ట్ సాంగ్ ఇలా అయిపోయింది, ఎలా అనేసి మేము అనుకొని 2 months వరకు మేము ప్రేయర్ చేసి తర్వాత మేము ఇలా చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా మీకు తెలుసు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అండ్ 4 daughters, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫైనాన్షియల్గా కూడా మాకు ప్రాబ్లం ఉంది ఎలా అని మేము అనుకున్నప్పుడు మా ప్రేయర్స్కి ఆన్సర్గా దేవుడు బ్లెస్ చేసి ఒక అన్నయ్యని పంపించానండి. అన్నయ్య వచ్చి, మీరు ఫస్ట్ సాంగ్తో ఆ లైన్లో ఎందుకు డిసప్పాయింట్ అవుతారా, మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అని చెప్పి అన్నయ్యనే స్పాన్సర్ చేస్తూ మాకు సెకండ్ సాంగ్ జుంటి తేనెకన్నా మీకు తెలిసే ఉంటుంది. సో ఆ సాంగ్ చేయడం జరిగింది. అది 1 lakh people అండ్ ప్లస్ అది అన్ని సోల్స్కి రీచ్ అయిందండి. దేవుని నామంకి మహిమ కలుగును గాక. సో అలా సెకండ్ సాంగ్ జుంటి తేనెకన్నా చేసాం. తర్వాత ఇంకా అలా చేస్తూ క్రిస్మస్ సాంగ్స్ చేసామండి. తర్వాత ఇప్పటివరకు మేము యూత్ మినిస్ట్రీకి వచ్చాము. యూత్ మినిస్ట్రీ తర్వాత మోసెస్ డి కళ్యాణ్ తెలిసి ఉంటుంది, అన్నయ్య మోసెస్ అన్నయ్య మాకు వర్షిప్ లీడ్ చేస్తారు. అన్నయ్య కింద మేము choir మెంబర్స్గా సాంగ్స్ పాడుతూ ఉంటాం ఎవ్రీ వీక్. సో ఇప్పటివరకు మేము ఒక వర్షిప్ లీడర్ కింద మేము వర్షిప్ చేసే అవకాశం మా చర్చ్లో కల్పించబడింది. మేము దేవుని స్తుతించాము, ఆరాధించాము, ఎంతోగానో దేవుల్లో బలపడ్డామండి. మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని ప్రతి టాలెంట్లో మీరు ఇలా ఉన్నారా, సో ఇలా చేయడమ్మా అలా చేయడమ్మా అని ప్రతి విషయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు.
అలా ఎవ్రీ వీక్ మేము ఎవ్రీ సండే వర్షిప్ చేస్తాము. మోసన్ కంట్రోల్లో వర్షిప్ చేస్తూ మేము క్వైర్గా పాడుతుంటాం. కానీ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక మేము క్వైర్గా ఉన్న మేమే వర్షిప్ లీడ్ చేసే ఛాన్స్ దేవుడు మాకు అనుగ్రహించారు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో అలా మీ ముందుకి ఇలా వచ్చాము. లాక్డౌన్ టైంలో కూడా మ్యూజిషియన్స్ అవైలబుల్గా లేరు. మేము నలుగురమే. మాకు ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పటివరకు మేము ట్రై చేయలేదు నేర్చుకోవడం. సో ఇలా వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అన్నప్పుడు మా మమ్మీ డాడీ అలా కాదు ఇలా కాదు ఇలా చేయండి అని మాకు ఎంతగానో ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు మీ ముందు ఇలా కూర్చోడానికి కేవలం వాళ్ళ సపోర్ట్ మాత్రమే. సో అలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఈ నిరీక్షణ సిస్టర్స్ మేము ఇలా ఉన్నామంటే కేవలం ఫస్ట్ దేవుడు మాత్రమే దానికి అర్హుడు. అండ్ సెకండ్లీ మా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల మేము ఇలా ముందుకు వచ్చామండి. కనుక నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే అండి, మీ మనసులో కానీ మీ తలంపులో కానీ మీకు లోపల ఎలాంటి తలాంతు ఉన్నప్పటికీ ఎలాంటి ఆశ ఉన్నప్పటికీ నేను చేయగలుగుతానా లేదా అనే భయం కానీ బాధ కానీ మీ లోపల ఉంటే కనుక ఈ రోజు మీరు దాన్ని తీసేయండి. ఎందుకంటే అన్ని ఇంపాసిబుల్ థింగ్స్ ని దేవుడికి మనం ప్రేయర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ గాడ్స్ నేమ్ అండి. జస్ట్ మీరు ప్రేయర్ చేయండి అంతే. మీరు కంటిన్యూస్ ప్రేయర్ లో ఉండండి. ఫస్ట్ స్టెప్ ఫెయిలియర్ అవ్వచ్చు, సెకండ్ స్టెప్ ఫెయిలియర్ అవ్వచ్చు, కానీ వన్ ఫైన్ డే యూ విల్ రీచ్ యువర్ సక్సెస్ గోల్. అది మేము మా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నామండి. సో ఇలా ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడి నామంకి మహిమ చెల్లిస్తూ మీ ముందు ప్రెజెంట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం మా చెల్లి పరి, తనకి ఎంతో అసలు ఇంట్రెస్ట్ అండి బైబిల్ చదవడంలో కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్. తను మేము ముగ్గురం అంత ఎక్స్ప్రెస్ చేయడం తను చాలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఇలా అలా అలా చెప్తా ఉంటది. సో ఈ రోజు తను మనందరితో కానీ మాట్లాడడానికి తను సిద్ధంగా ఉంది. దేవుని వాక్యంతో మీ ముందుకు రాబోతుంది. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఓవర్ టు పరిమళ అబ్రహాం. Praise the Lord, one and all. It brings me great joy today. Then I couldn't control myself. Then emotional అవుతాను నేను అనుకోలేదు. I'm very strong lady in Christ Jesus. కానీ ఈ రోజు నేను ఎమోషనల్ అవుతున్నాను. అంటే I've always desired to preach. దేవుని సన్నిధిలో నేను వాడబడాలి, ఆయన కొరకైనా పాత్రగా నిలబడాలి అని నాకు ఎప్పటి నుంచో కోరిక. It's been 2 long years. నేను దేవుని సన్నిధిలో కనిపెడుతూ వస్తున్నాను. అండ్ దేవా నేను నాకు ఎప్పుడు అవకాశం ఇస్తావు తండ్రి, నీ సన్నిధిలో నేను ప్రీచ్ చేయాలని నాకు ఆశ ఉంది తండ్రి అన్నప్పుడు దేవుడు నా హృదయ వాంఛను ఎరిగిన ప్రతి ఒక్క నేను పర్సనల్ గా నా రూమ్ లో చేసుకున్న ప్రార్థనకి దేవుడు ఇలా పబ్లిక్ లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రీచ్ చేయడానికి దేవుడు నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. And it is and I thank Pastor Simon and Uha especially. వాళ్ళు మమ్మల్ని సమర్పణ పేజ్ లో మేము వర్షిప్ చేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి సిస్టర్స్ మీరు చేయగలరు, మీ సాక్ష్యాన్ని పంచుకోండి, ప్రీచ్ చేయండి అన్నప్పుడు I felt really very very happy. And this is my first ever online preaching and యూనివర్సల్ ప్లాట్ఫామ్ లో నేను ప్రీచ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. నేను అర్హురాల్ని కాదండి, నేను యోగ్యురాల్ని కాదు. అండ్ ఈ 21st ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అందరూ అనుభవజ్ఞులు, పాస్టమ్మలు, చాలా నాకంటే అనుభవం కలిగిన వారండి. నేను ఇప్పటి వరకు నా ప్రీచింగ్ ఎక్కడ కూడా చేయలేదు. అండ్ నా ప్రార్థనలు దేవుడు ఆలకించి ఇలా ఈ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో ఫస్ట్ టైం నేను ప్రీచ్ చేయడానికి నా హృదయ వాంఛను 2 years నుంచి నేను వెయిట్ చేసిన నా హృదయ వాంఛను మొట్టమొదటిసారిగా ఇలా ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉమెన్ ఆఫ్ గాడ్ మధ్యలో నన్ను నిలబెట్టి దేవుడు మాతో మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 చిన్ని ప్రార్థనతో మనం మెసేజ్లోకి వెళ్దామండి. పరిశుద్ధ పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈరోజు ప్రభువా ఇలా కూడుకొని ప్రభువా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభువా నిన్ను సేవించడానికి మీరు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని కొరకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు అవుతండి ప్రభువా, అన్నింటినీ కూడా చూస్తున్న దేవుడు, సమస్తం ఎరిగి ఉన్న దేవుడు, తల్లి గర్భంలో రూపించకపడక ముందే ప్రభువా నేను ఎవరో ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. ప్రభువా నేను అర్హురాల్ని కానప్పటికీ నన్ను నువ్వు యోగ్యురాలిగా కన్సిడర్ చేసి ప్రభువా ఈ రోజు ఇలా ఈ ప్లాట్ఫామ్ లో నా ఫస్ట్ మెసేజ్ క్యాప్చర్ కావడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఐ am nothing before you O Lord, but use me as your vessel O Lord. I am just a vessel here ప్రభువా. మీరు మాత్రమే నేను నోరు తెరుచుచుండగా నువ్వు నోరు బాగా తెరువు, నేను నన్ను నింపెదను అని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభువా కనుక నేను నా నోరు తెరుస్తుండగా మీరు మాత్రమే
కోసమే ప్రభువా నన్ను మీ బూరగా వాడుకోండి తండ్రి. నా నోటిని నింపి ప్రభువా మీరు నాతో ప్రత్యేకంగా ఈరోజు మీరు మాట్లాడబోతున్నారని నన్ను నమ్మొచ్చు. యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. అండ్ నేను ఈరోజు నా టెస్టిమోనీ షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. యాక్చువల్లీ అందరికి తెలిసిన విధంగా నేను పరిమళ అబ్రహాం అండ్ టుడే ఐఎమ్ సో అబ్సల్యూట్లీ డిలైటెడ్ అండ్ ఐ కాంట్ కంట్రోల్ మై జాయ్ టుడే. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని సన్నిధిలో ఐ మీన్ ఇట్ ఇస్ మై డిజైర్ టు బీ యూజ్డ్ యాజ్ అ వెసల్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉండడం నా చిన్నప్పటి నుంచి నాకున్న వాంఛగా ఉంటుందండి. అండ్ చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ వర్సెసే కానీ ప్రేయర్లే కానీ నేను ఎప్పుడు కూడా ముందంటే దేవుడు నాకు అటువంటి ఆసక్తి ఇచ్చి ఉన్నాడు. దేవుని కృప మాత్రమే అండి. నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు. ఐ ఎమ్ నథింగ్ బిఫోర్ గాడ్. కానీ ఆయన నన్ను ఒక మట్టిదానైనాను, ఒక నల్లి లాంటి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఇటు అర్హత ఇచ్చి ఈరోజు మీతో ఇలా నా వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా బ్రైట్ స్టూడెంట్. నా చైల్డ్హుడ్ నుంచి కూడా నేను బ్రైట్ స్టూడెంట్గా ఉంటున్నాను. ఐఎమ్ ఆల్వేస్ బీన్ అ టాపర్ ఇన్ స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్లో కూడా నేను టాపర్గా ఉండడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. అండ్ ఐఎమ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్. నేను ఇంజనీరింగ్ ట్రిపుల్-ఈలో కంప్లీట్ చేయడానికి దేవుడు నాకు కృప ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ స్పెసిఫిక్గా టుడే ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దిస్ థింగ్. నేను ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను అంటే ఇదొక సాక్ష్యం నా జీవితంలో. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్లో నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా డాడీకి హార్ట్ సర్జరీ అవ్వడం జరిగింది. అది ఒక మేజర్ ఇన్సిడెంట్ మా లైఫ్లో. అంటే బీయింగ్ 4 daughters to a father is really special and they've always been a support. మాకు పెద్ద సపోర్ట్, హ్యూజ్ సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు మాకు. అండ్ they've always been a treasure to us. ఒక సంపద, ధననిధి వాళ్ళు మాకు. ఏ ఆస్తి అంతస్తు లేనప్పటికీ కూడా మాకు మా తల్లిదండ్రులు దేవుడిచ్చిన పెద్ద ఆస్తి. కనుక వాళ్ళు మా డాడీకి ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చి మమ్మల్ని నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అండ్ ఆ సమయంలో మా ఫీజు డిలే అవ్వడం జరిగింది. నేను ఫీజు కట్టలేక 2-1 సెమిస్టర్ అప్పుడు నా ఫీజు రేపు లాస్ట్ డేట్ అనగా ఈ రోజు నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో నేను ఉండే ఆ రోజు. అండ్ ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ బస్. నేను కాలేజ్ దగ్గర నుంచి ఇంటికి బస్సులో ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, దేవా డాడీని ప్రభువా మీరు సురక్షితంగా ఉంచి ఉన్నారు తండ్రి, కానీ ఫైనాన్షియల్గా ప్రభువా మేము స్టేబుల్గా లేనప్పుడు తండ్రి ప్రభువా ఎట్లా నాయన రేపు నా ఫీజు లాస్ట్ డేట్ ఉంటుంది తండ్రి ప్రభువా ఎలా నేను ఆలోచిస్తూ బస్సులో కూర్చున్నప్పుడు నా వెనుక అంటే ఒక సీట్ బ్యాక్ ఒక తమ్ముడు ఉండే. ఆ తమ్ముడు బస్ దిగగానే నన్ను వెంబడించి అక్క ప్రైజ్ లార్డ్ అక్క, నన్ను దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అక్క, మీతో స్పెషల్గా నాకు దేవుడు చెప్పమంటున్నాడు అక్క, దేవుడు బలంగా వాడబోతున్నాడు అక్క, మీకేమో సమస్య ఉంటుందని దేవుడు చెప్తున్నాడు అక్క అన్నప్పుడు నేను అయ్యో ఎవరో రోడ్ సైడ్ పీపుల్ సంబడి ఫాలోయింగ్ మీ ఏమో అనుకున్నా. నేను పట్టించుకోకుండా నా నడక నేను నడవడం ప్రారంభించేశాను. అండ్ ఐ వాస్ స్టిల్ వాకింగ్ టు గాడ్. ఆయన నన్ను ఇంకా వెంబడించి అక్క నీకేదో ఖచ్చితంగా సమస్య ఉందక్క, ఖచ్చితంగా దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అక్క, మీరు ఒకసారి షేర్ చేసుకోండి అక్క, ఐ వుడ్ లైక్ టు ఏమంటారు బలపరచడానికి నేను ఇష్టపడుతున్నాను అక్క అన్నప్పుడు ఎవరో రోడ్ సైడ్ నా బాధ నేను ఎందుకు చెప్పుకోవాలి అసలు అని నేను ఐ వాజ్ స్టిల్ వాకింగ్. అయినా నన్ను ఇంటి వరకు కూడా వెంబడించి అక్క నాతో దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు అక్క నీకేదో పర్టికులర్ సమస్య ఉంది అక్క, గాడ్ ఇస్ స్పీకింగ్ టు మీ అక్క, నీ సమస్య రేపే దేవుడు తీర్చబోతున్నాడు అక్క అన్నప్పుడు నేను ఏదో వెర్రితనంగా ఐ కన్సిడర్డ్ వెర్రిగా మాట్లాడుతున్నాడు ఏంటి అని నేను అనుకొని ఐ జస్ట్ లోపలికి వెళ్ళిపోయాను. అని డోర్ తట్టి మరి అక్క ప్లీజ్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అక్క, నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా అన్నప్పుడు వెల్కమ్ తమ్ముడు అని చెప్పేసి లోపలికి పిలిచి తమ్ముడు చెప్పండి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు అక్క మీకు ఏదో పెద్ద సమస్య ఉంది కానీ దేవుడు మీ సమస్య తీర్చబోతున్నాడని నాకు దేవుడు మాట్లాడుతున్నాడు అక్క నన్ను అని ఒక ఆయిల్ బాటిల్ ఆయన క్యారీ చేస్తున్నాడంట వేరే అతనికి అభిషేకించడానికి. ఆయన ప్రత్యేకించి ఆ బాటిల్ క్యారీ చేస్తున్నప్పుడు ఆ బాటిల్ పట్టుకొని ఆయన నన్ను అన్నాడు అక్క నన్ను ఈ ఆయిల్తో దేవుడిని అభిషేకించమని చెప్తున్నాడు అక్క, దేవుడిని ప్రత్యేకంగా వాడుకోపోతున్నాడు అక్క అన్నప్పుడు అయ్యో నేను జస్ట్ ఆమె బీటెక్ గ్రాడ్యుయేట్, ఐ హ్యావ్ మై లైఫ్ ప్లాన్స్, నాకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ జెన్కోలో భూపాలపల్లి మీకు తెలిసే ఉంటుంది అక్కడ చేయాలని నా డ్రీమ్, నేను అది చేయాలనుకుంటున్నాను, ఈయన ఏదో వెర్రిగా మాట్లాడుతున్నాడు ఏంటి అని నేను అనుకున్నాను. ఆల్వేస్ నాకు దేవుని సేవ పరిచయలో ఉండాలని నాకు ఆసక్తి ఉంది మొదటి నుంచి. కానీ నేను జాబ్ చేస్తూ ఐ వాంట్ బీ అన్ ఇండిపెండెంట్ గర్ల్,
ఇండిపెండెంట్గా ఉండడం నాకు చాలా ఆసక్తి. అది నేను ఇండిపెండెంట్గా ఉంటూ దేవుని పరిచర్యలో ఎవరిని నేను ఏం అడగకుండా నా అంతటా నేనే చేసుకోవాలనే ఒక ఆసక్తి నాకు దేవుడు చిన్నప్పటి నుంచి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నేను సెకండ్ ఇయర్ నాకు చెప్తున్నప్పుడు నో దీస్ ఆర్ నాట్ మై ప్లాన్స్ దేవా, ఇవి నా ప్లాన్స్ కాదు తండ్రి, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అని నేను ఐ వాజ్ ఇన్ అ కన్ఫ్యూజన్ వెన్ హీ వాజ్ సేయింగ్. నన్ను అభిషేకించి అక్కడ నేను బాగా బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు అక్క. మీ నలుగురు సిస్టర్స్ని కూడా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన రాజ్య వ్యాప్తిలో మిమ్మల్ని బలమైన పాత్రలుగా వాడుకోబోతున్నాడు అక్క అన్నప్పుడు అయినప్పుడు చూద్దాంలే. ఆయన చెప్పేది ఇప్పుడు ఎవరో రోడ్ సైడ్ కలిసి వచ్చి నాకు చెప్పినప్పుడు నేను నమ్మాలా, ఎందుకు నేను నమ్మ అని చెప్పేసి అట్లనే ఆలోచిస్తూ ఆ రోజు పడుకుండిపోయాను నేను. అండ్ మార్నింగ్ లేవగానే నా ఫీజు ఏదైతే నేను కట్టవలసి ఉండిందో డాడీ వచ్చి అమ్మ బిచ్చు లే, నీకు నేను ఫీజు రెడీ అయిపోయిందమ్మా, దేవుడు ఏర్పాటు చేశాడమ్మా, లేచి వెళ్ళి నీ ఫీజు కట్టేసుకో అమ్మా అన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ నేను దానికి అమేజ్ అయిపోయాను. దేవుడు గొప్ప కార్యం చేసి ఆ రోజు నిలబెట్టి ఆ రోజు నా ఫీజు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అండ్ ఒక్కసారి నాకు అనిపించింది నా తమ్ముడు అక్కడ రేపని సమస్య దేవుడు తీర్చబోతున్నాడు అని అన్నాడు కదా, అయింది. మరి దేవుడు వాడుకుంటాడా? లేదు, అటువంటి యోగ్యత మనకు లేదు. ఫస్ట్ ఐఎమ్ నాట్ అంత క్యాపబుల్ కాదు, నేను అంత అబిలిటీ నాకు లేదు. అయినప్పటికీ దేవుడు నన్ను వాడుకుంటాడా అని క్వశ్చన్లో ఉండి నేను అది అక్కడికే వదిలేసి నేను ముందుకు కొనసాగడం జరిగింది. అప్పటి వరకు ఒక టాపర్గా ఉంటున్న నేను ఆ సెకండ్ ఇయర్లో, అండ్ మీకు తెలుసు యవనస్తులు తప్పగా త్రొట్టిల్లుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా దే విల్ డెఫినెట్లీ బి గోయింగ్ అవే ఫ్రమ్ ది పాత్. దేవుడు ఏదైతే వాళ్ళ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో వాటి నుంచి త్రొట్టిల్లుతారు, అది దేవుని వాక్యమే సెలవిస్తుంది. సో నేను ఒక రాంగ్ రిలేషన్షిప్స్లో రాంగ్ ఫ్రెండ్షిప్స్తో ఉంటూ నా లైఫ్ నేను ఏదో లీడ్ చేస్తున్నా అనే టైంలో ఒక టాపర్గా ఉంటున్న నేను 12 బ్యాక్లాగ్స్. జస్ట్ ఇమాజిన్, నాకు ఒకటే సెమిస్టర్లో 4 బ్యాక్లాగ్స్, ఇంకొక సెమిస్టర్లో 5 బ్యాక్లాగ్స్, అట్లా 12 బ్యాక్లాగ్స్ వచ్చి నాకు పడినప్పుడు ఐ వాజ్ జస్ట్ దేవాన్ని ఒక టాపర్గా ఉంటున్న గర్ల్ని. ఐ వాజ్ ఆల్వేస్ బీన్ అ టాపర్. నేను ఎప్పుడు 4 o'clock లేచి చదివే అంత ఆసక్తి నాకు ఉండేది. మా జనరేషన్ అంటే మా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరినీ నన్ను మా డాడీ, మా బాబాయ్ వాళ్ళందరూ ఆదర్శంగా చూపిస్తారు. పరిమళ అక్క చూడండి ఎప్పుడు 4 o'clock లేచి చదువుకుంటుంది, మీరు కూడా చదువుకోండి, మీరు కూడా అక్కలాగా అంత ప్రాస్పర్ కావాలి, అంత ఆ టాపర్గా మీరు నిలవాలని ఎప్పుడు నాకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నేను 12 బ్యాక్లాగ్స్తో ఒక ఫెయిలియర్గా నిల్చున్నా. అప్పుడు దేవుని అడగడం స్టార్ట్ చేశాను, దేవా నేను ఒక టాపర్గా ఉంటున్నా కదా, నన్ను ఎందుకు ఇట్లా ఫెయిలియర్గా నేను నిలబెట్టవుతాను అని దేవుని అడగడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక 3-2 అనుకుంటాను. ఆ 3-2 టైంలో దేవా ఏంటి దేవా నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళిక అని దేవుని సన్నిధిలో మొర పెట్టుకొని, దేవా నేను చేసిన తప్పుదమ్మలే మనం ఉంటే ప్రభువా నన్ను క్షమించు తండ్రి, ప్రభువా నీ సన్నిధిలో నేను అడుగుతున్నాను తండ్రి, ఐఎమ్ అ ఫెయిల్యూర్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ దేవా, కానీ ప్రభువా నేను ఈ సన్నిధిలో వచ్చి అడుగుచున్నాను తండ్రి, ప్రభువా తిరిగి మళ్ళీ నన్ను ఒక టాపర్గా ప్రభువా నిలబెట్టగలవా తండ్రి, ప్రభువా నేను మాత్రం ఒక రాంగ్ రిలేషన్షిప్స్లో వాటిలో నేను ఉంటున్నాను, కానీ వాటి నుంచి నేను బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. రెడీ టు సరెండర్ మై సెల్ఫ్ టు యూ దేవా, ప్రభువా ప్లీజ్ నన్ను కనికరించగలవా తండ్రి అన్నప్పుడు దేవుడు నన్ను కనికరించి నన్ను అదే సేమ్ సెమిస్టర్లో ఉన్న నా 12 బ్యాక్లాగ్స్ని 0 బ్యాక్లాగ్స్ దేవుడు మార్చి నన్ను 71%తో దేవుడు నన్ను పాస్ చేసే అట్టి భాగ్యాన్ని నేను ఐఎమ్ నాట్ వర్డ్ది, ఐఎమ్ నాట్ కేపబుల్, ఐఎమ్ నాట్, నాకు ఎటువంటి అర్హత లేనప్పటికీ గాడ్ మేడ్ మీ ఏమంటారు ఒక ఫస్ట్ క్లాస్లో పాస్ కావడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. 71%తో నేను నా బీటెక్ క్లియర్ చేసుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అండ్ దెన్ మన అక్కడ మళ్ళీ లైఫ్ మన బీటెక్ కంప్లీట్ అయ్యాక అందరు జాబ్ సర్చింగ్లో ఉంటారు. వాళ్ళ అన్వేషణ అంటే అది ద ఇంపార్టెంట్ రోల్ అప్పుడు మన లైఫ్లో ప్రారంభం అవుతూ ఉంటుంది. సో అప్పుడు నేను ఐ స్టార్టెడ్ టు ఆస్క్ గాడ్, దేవా ఇప్పటివరకు అయితే నువ్వు నడిపించావు తండ్రి, నీ కృప ద్వారా ప్రభు నన్ను నడిపిస్తూ వస్తుంటున్నావు తండ్రి, ప్రభు ఇప్పుడు నేను ఏం చేయాలి, నీ చిత్తం ఏంటి తండ్రి అని దేవుని అడగడం స్టార్ట్ చేశాను నేను అప్పుడు ఆ టైంలో. అండ్ బేసికలీ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఐ యూస్ టు లుక్ గుడ్, నేను మంచిగా అంటే చూడ్డానికి మంచిగా కనబడేదాన్ని, నా వాయిస్ అంతా కూడా నేను ఐ వాజ్ బ్లెస్డ్. అది దేవుడే నాకు ఇచ్చిన గిఫ్ట్ అని నేను చెప్పగలను. ఒక మంచిగా అంటే లైక్ మంచి రూపంతో నేను ఉండి నేను మంచిగా చదువుకొని అందరితో కూడా మంచిగా ఇంటరాక్ట్ అవుతూ దేవుడు నాకు ఇచ్చిన ఆ బ్లెస్సింగ్తో నేను అప్పటి వరకు బ్లెస్డ్గా ఉంటుండే. నేను బీటెక్ క్లియర్ చేసుకున్న 2018 ఆ టైంలో నాకు నా హెల్త్ ఇష్యూ, నాకు PCOD ప్రాబ్లం రావడం జరిగింది. అండ్ నేను మంచిగా ఒక సుందరంగా నేను కనబడే ఒక వ్యక్తిని
వికారమైన నా ఫేస్ అయినా కూడా, నా బాడీ అయినా కూడా, నేను చాలా స్లిమ్ అండ్ ట్రిమ్ ఉండే మనిషిని నేను. అండ్ ఐ బికేమ్ ఒక్కసారిగా లావ్ అయిపోయి, నా ఫేస్ అంతా స్వెల్ అయిపోయి, నాకు అంత డబల్ చిన్ వచ్చేసి ఐ వాజ్ లుకింగ్ వియర్డ్. అప్పటి వరకు ఎంత మంచిగా కనబడిన మనిషిని నేను ఒక షేప్లెస్గా అయిపోయాను అనమాట. చూడడానికి వికారంగా, అంటే ఒక అంటే గ్లోయింగ్ స్కిన్ ఉన్న మనిషి నేను ఒక డార్క్ స్కిన్గా అయిపోయి, అసలు వేరే వాళ్ళకి చూపించుకోవడానికి కూడా అది ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ టు వేరే వాళ్ళకి చూపించుకోవడానికి కూడా నాకు నేను సిగ్గుచేటుగా ఫీల్ అయ్యానండి ఆ సంవత్సరంలో. 2018 నవంబర్ నాకు తెలిసింది నాకు ప్రాబ్లం ఉంది అని నాకు తెలిసి ఐ వాజ్ స్ట్రైవింగ్. నేను ఎట్లా దీన్ని హెల్త్ ఛాలెంజ్ నేను ఫేస్ కావాలి అని నేను ఫేస్ అవుతున్నప్పుడు, అండ్ అప్పుడే ఆ డిసెంబర్లో నాకు ఫుల్ టైఫాయిడ్ ఫీవర్ అని రావడం జరిగింది. సైనస్ ప్రాబ్లం ఉందని నాకు తెలిసి ఒక నిమిషానికి 6-7 స్నీజెస్, తుమ్ములు నాకు రావడం జరిగింది. అని దేవుని అంటే ఐ వాజ్ లైక్ టోటల్ డివాస్టేటెడ్. ఆ సిచ్యువేషన్లో ఆ ప్రాబ్లం వచ్చి నేను అలా ఉండడం, నాకు ఫీవర్ అటాక్ రావడం, నిమిషానికి 6-7 సార్లు నేను తుమ్ముతూ దేవుని సన్నిధిలో మూలుగుతున్నాను. అంటే ఒక బెడ్లో ఒక కార్నర్లో నేను మూలుగుతున్నాను. దేవా ఏంటి నా పరిస్థితి తండ్రి, నేను నా ప్లాన్స్ వేరే ప్రభువా, నేను ఒక గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి తండ్రి. ఇప్పుడు నాకు ఫిబ్రవరిలో ఒక ఎగ్జామ్ ఉంటుంది ప్రభువా, నేను ఎట్లా తండ్రి, నాకు ఈ పరిస్థితి ఎందుకు మీరు అనుమతించారు తండ్రి అని. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద టెక్నికల్ ఇష్యూ. అండ్ నా సాక్ష్యాన్ని నేను కొనసాగించడానికి ఇష్టపడుతున్నాను. అండ్ అలా నేను దేవుని సన్నిధిలో, దేవా నా అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఏంటి దేవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెడుతూ, దేవుని సన్నిధిలో అడుగుతూ, దేవా వాట్ ఈస్ యువర్ పర్పస్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్ అని అడగడం స్టార్ట్ చేశాను. అండ్ ఐవ్ ప్రిపేర్డ్ ఫర్ మెనీ బ్యాంక్ ఎగ్జామ్స్. నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏ ఎగ్జామ్స్ అయితే పడినా వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి రాస్తూ కొనసాగిస్తూ నేను ఉంటూనే ఉన్నా. బట్ వాట్ గాడ్ హ్యాస్ మనం ఊహించలేము. అంటే మనం ఈ సర్టన్ వేలో, దేవా ఐఎమ్ హియర్ అంటే నాకు ఇక్కడనే సేఫ్ జోన్ ఉంది, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే చేయగలుగుతా దేవా, నాకు ఇక్కడే నా సేఫ్ దేవా, కాబట్టి నాకు ఇక్కడే ఇచ్చేసేయని మనం అడుగుతామేమో. కానీ దేవుడు దాటికంటే కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి మన జీవితాల్లో. సో నేను ఐ వాజ్ డివాస్టేటెడ్ అండ్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ వల్ల. అండ్ ఐ స్టార్టెడ్ టు అపియర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా చేస్తూ నేను దేవుని సన్నిధిలో మొరపెట్టడం స్టార్ట్ చేశాను. దేవా నీ చిత్తం ఏంటి దేవా, నాకు ఒక జాబ్, ఐ వాంట్ టు బి సెటిల్డ్, ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ నేను కొనసాగిస్తున్నప్పుడు నా లైఫ్. అండ్ నేను ఎవరికి చెప్పలేదు నాకు ఇట్లా ఫెయిలియర్ అయింది, నేను ఇట్లున్నాను, నా పొజిషన్ ఇది అని నేను ఎవరికి షేర్ చేసుకోలేదు. ఐ వాజ్ సీక్రెట్లీ ప్రేయింగ్. నేను బాత్రూంలో వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవా అంటే మా తల్లిదండ్రులకు, మా సిస్టర్స్కి, వాళ్ళు చూస్తూ నేను అంటే ఇఫ్ ఐ క్రై దే ఆర్ ఆల్సో గోయింగ్ టు క్రై అలాంగ్ విత్ మీ. సో ఐ డోంట్ వాంట్ దెమ్ టు క్రై అలాంగ్ విత్ మీ. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేకుండా బాత్రూమ్స్లోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక రేంజ్లో అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దోస్ డేస్. చాలా ఏడ్చి దేవుని సన్నిధిలో మూలుగుతూ, దేవా నాకేంటి నీ ప్రణాళిక. నైట్ టైమ్స్లో డే లాంగ్ అంతా నేను వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు నటించేదాన్ని. జస్ట్ ఐ వాంటెడ్ టు షో ఆఫ్, నేను హ్యాపీగా ఉన్నానని షో ఆఫ్ చేస్తూ వాళ్ళ ముందు ఉంటూ. అండ్ యాజ్ ద థింగ్ పాస్డ్ బై, దేవుడు నాకు తెలియదు, అక్క ఎవరో నాకు తెలియదు, మా చర్చ్లో అక్క నాకు తెలియదు. యాక్చువల్లీ అక్కతో నేను ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు, చేసింది లేదు. అక్క నా దగ్గరికి అప్రోచ్ అయ్యి, చెల్లి దేవుడు నాకు నీ గురించి మాట్లాడుతున్నాడు రా, నువ్వు దేని గురించి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నావురా, హీస్ డెఫినెట్లీ గాట్ అ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నాకు ప్రత్యేకంగా సెలవిస్తున్నాడు, నాకు ప్రత్యేకంగా నా దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు రా, దేవుడు నీకు ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నేను బలమైన సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు రా అని దేవుడు నాకు సెలవిస్తున్నాడని అక్క నాకు చెప్పడం జరిగింది. అండ్ ఐ వాజ్ లైక్ వాట్, నేను అనుకున్నది ఏంటి, నాకు అయ్యేదేంటి, నేను ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ దేవా, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్. ఐ సీరియస్లీ ఐ స్టార్టెడ్ టు ఆస్క్ గాడ్, దేవా అప్పుడు ఒక దైవజనురాలు సెలవిచ్చింది, నేను వాడబడతాను, నేను సమ్ లైక్ ఐ విల్ బీ యూజ్డ్ యాజ్ అ వెజల్ ఫర్ యువర్ కింగ్డమ్ అని అప్పుడు ఒక దైవజనురాలు చెప్పింది. దేవా ఇప్పుడు దిస్ ఇస్ ద సెకండ్ థింగ్, ఐ వాంట్ టు రీకన్ఫర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, దేవా నాకు రీకన్ఫర్మ్ చేయి తండ్రి అన్నప్పుడు మరి ఇంకొక అక్క కూడా చెప్పడం జరిగింది, చెల్లి నాకు ప్రత్యేకంగా దేవుడు నాతో దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, యువర్ ప్లాన్స్ ఆర్ నాట్ హిస్ ప్లాన్స్, యువర్ వేస్ ఆర్ నాట్ హిస్ వేస్. ఆయన నీకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు చెల్లమ్మ, నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టమ్మా అని అక్క నాకు చెప్పడం జరిగింది. అండ్ ఐ స్టిల్ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. నేను
వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశాను. ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇంకేంటి ఇట్లా ప్రిపేర్ అవుతూ నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, నేను ఇంట్లో కూడా హెల్ప్ చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది కదా అని నేను ఐ స్టార్టెడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ అంటే ఎవరైతే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ దాంతో అఫిలియేట్ అయి ఉన్నారో వాళ్ళు నన్ను నేను మాట్లాడిన దానికి నేను ఏ అగ్రిమెంట్కి అయితే ఉన్నానో వాళ్ళు నాతో డిసగ్రీ చేయడం వల్ల just check it out. అనుకున్నప్పుడు నేను ఏ అగ్రిమెంట్తో అయితే వాళ్ళతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇష్టపడానో వాళ్ళు నన్ను మోసం చేయడం జరిగిందండి ఆ రోజు. అండ్ నేను ఏ పేమెంట్ కోసం అయితే మాట్లాడుకున్నానో వాళ్ళు నన్ను మోసం చేసి నాకు అసలు పేమెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఆ రోజు ఐ వాజ్ డివాస్టేటెడ్. నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ వాళ్ళు నాతో అన్నదేంటి, వాళ్ళు చేసిందేంటి అని వాళ్ళని అడగలేకపోయాను. అండ్ దే జస్ట్ చేంజ్ ద నంబర్స్, వాళ్ళ నంబర్స్ చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు ఐ వాజ్ లైక్ టోటలీ డివాస్టేటెడ్. దేవా ఏంటి మళ్ళీ నాకు ఈ పరిస్థితి ఏంటి? అది ఆ డిసెంబర్ టైం మళ్ళీ నేను దేవుని సన్నిధిలో అడగడం స్టార్ట్ చేశాను. దేవా వాట్ ఈస్ యువర్ ప్లాన్, ఐ వాంట్ టు రీకన్ఫర్మ్. దేవా నువ్వు నాకు ఖచ్చితంగా ప్రత్యేకంగా మాట్లాడు తండ్రి అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఈ సంవత్సరపు వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడి ఉంటున్నాడు. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం నుందును గాక అనే వాగ్దానంతో దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నాడు. ఆయన కొరకు వాడబడే సాధారణంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నేను దేవుని కొరకు చాలా ఆసక్తి కలిగిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు మా సిస్టర్స్కి వాళ్ళని కూర్చోబెట్టి ఇది అది ఇది అది ఇది అని ఎప్పుడు నాన్ స్టాప్గా God has done this, God is faithful, He's a miracle working God, He's this, He's that, and all time వీళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడు వాగుతూనే ఉంటాను. అండ్ I thought నేను ఇట్లా వీళ్ళతో వాగేదేదో నేను I just wanted to take up video and I wanted to upload in YouTube. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని I had plans. సో నేను స్టార్ట్ చేశాను. అండ్ సమ్ పీపుల్ నేను అప్రోచ్ అయ్యి, అన్న నా కోసం వీడియో చేస్తారా, మీరు వీడియో చేసి ఎడిటింగ్ చేసి నా కోసం అప్లోడ్ చేయగలుగుతారా అన్న, ఐ హ్యావ్ దిస్ ప్లాన్స్ అని చెప్పడం జరిగింది. అండ్ ఐ ఆల్సో షార్ట్ సమ్ వీడియోస్. కానీ ఆ రోజు వాతావరణం బాగోలేదు, ఆ రోజు వర్షం పడింది అండ్ ఆ షూటింగ్ నేను కంప్లీట్ చేయలేకపోయాను. అండ్ దాని తర్వాత వచ్చేసి లాక్డౌన్ వచ్చేసినాక నేను అనుకున్నాను, దేవా నాకు జాబు లేదు, నేను ఇది చేద్దాం అనుకున్నా, నాకు రెండు లేదు ఏంటి దేవా, నాకు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్, వాట్ ఈస్ దిస్ దేవా. నేను ఇన్నిసార్లు నీ సన్నిధిలో ప్రేయర్ చేస్తున్నాను, ఇన్నిసార్లు నేను అడగడం జరుగుతుంది, దేవా వాట్ ఈస్ యువర్ పర్పస్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. నువ్వు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను రెడీగా ఉన్నా కదా దేవా. ఐ షార్ట్ సమ్ వీడియోస్, ఎందుకు వాతావరణంలో చేంజ్, దెన్ లాక్డౌన్, వాట్ ఈస్ దిస్ లార్డ్, వాట్ ఈస్ దిస్ అని ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఇంకా గోజాడుతూ దేవుని అడిగాను, వాట్ ఈస్ దిస్ దేవా, వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు నా ఈ ప్రత్యేక అంటే ఐ ఫీల్ రియలీ ప్రివిలేజ్డ్. అంటే నాతో కూడా ప్రీచర్స్గా ఉంటున్న వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, వాళ్ళు ఆల్రెడీ పాస్టర్హుడ్లో ఉంటూ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. అండ్ వారితో పాడిన ఫస్ట్ మెసేజ్ ఇలా క్యాప్చర్ అవ్వడం, ఐఎమ్ రియలీ 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 గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ I serve a great big God. I love the way he expresses his love towards me. నేను ఒక మంటి దానను, ఒక నల్లి లాంటి దానను అయినప్పటికీ the love he shows for me, the care he has for me, నా హృదయ వాంఛను ఈ 2 yearsగా నేను అడుగుతూ వస్తున్నా నా హృదయ వాంఛను దేవుడు ఇలా ఈ రీతిగా ఈ ఫస్ట్ టైం, అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రీచింగ్, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు యాక్చువల్లీ. whatever I speak is just my ఇది నాకు బిబ్లికల్గా నేను లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యి మాట్లాడడం లేదు. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ టు మై మౌత్ ఐఎమ్ జస్ట్ అటరింగ్ ఇట్ అవుట్. ఆ దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టాకింగ్, సో కైండ్లీ డోంట్ మైండ్ ఇఫ్ నేను అలా ఇలా ఏదైనా మిస్ చేస్తూ మాట్లాడినా, లేకపోతే ఏదైనా నా వల్ల ఏదైనా మిస్టేక్ అవుతున్నట్టు మీకు కనిపిస్తున్నట్లయితే దయచేసి నన్ను క్షమించగలరని కోర్చు. నేను వాక్యంలోకి వెళ్ళదలుచుకున్నాను. టుడే ఐ వుడ్ లైక్ టు స్పీక్ on let us turn our Bibles to Mark chapter 5 25 to 34. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34వ వచనం వరకు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను.
ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయం చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనతో తాను గ్రహించుకొని జనసమూహంలో వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానము కలదానవై పోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఫస్ట్లీ ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్న సంఘటనలో 12 ఏళ్ళుగా అంటే 12 లాంగ్ ఇయర్స్ ఆమె ఆ రక్తస్రావపు రోగంతో సఫర్ అవుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రత్యేక వాక్య భాగాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఇట్ ఈస్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉండడం అని నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. అండ్ మీరు ఇలా అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి పరిమళ ఇంత స్పెసిఫిక్లీ షీస్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అనేది. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడొద్దండి. ఏది కూడా దేవుడు మన పట్ల కార్యం చేశాడు అంటే వీ షుడ్ బి టెస్టిఫైయింగ్ హిమ్. ఆయన మనకు చేసిన గొప్ప కార్యాలు ఏదైనప్పటికీ మనం ఆయనను సాక్ష్యం ద్వారా మహిమపరచ బద్దులమై ఉన్నామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. అంటే 12 లాంగ్ ఇయర్స్ నుంచి రక్తస్రావం జరుగుతుందంటే షీ మస్ట్ బి వీక్. తను వీక్గా కన్సిడర్ చేయబడుతుంది అక్కడ. అంటే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఒక 12 ఏళ్ల నుంచి సఫర్ అవుతూ అంటే ఆమెకున్నదంతా కూడా వైద్యుల మీద, వేరే వాళ్ళపైన, అంటే లైక్ షీ అప్రోచ్డ్ ఎవ్రీబడి తనకు తోచిన స్థితిలో. అంటే లైక్ తనకు వచ్చిన థాట్స్తో వీళ్ళని అప్రోచ్ అయితే నేను క్యూర్ అయిపోతానేమో, వాళ్ళని అప్రోచ్ అయితే నేను క్యూర్ అయిపోతానేమో అని అందరినీ సంప్రదించడం జరిగింది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకు కలిగినదంతయు వ్యాయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరీ సంకటము పడెను. అంటే తను ఏం చేయగలుగుతుందో, అంటే తనకు పాసిబుల్ అయిన విధానంగా తను ఎంత ట్రై చేయగలుగుతుందో తను ట్రై చేసేసింది ఆల్రెడీ. దట్ సిచ్యువేషన్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్ ఫర్ హర్. 12 లాంగ్ ఇయర్స్ తను ఎంతమందిని అప్రోచ్ అయిందో, తనని ఎవరెవరిని అడిగిందో సలహా కోసం, ఇలా నాకు ఈ ప్రాబ్లం ఉందని. సో అందరి చేతులను షీ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ షీ వాజ్ హోప్లెస్గా మనం ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములతో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఆమె షీ వాజ్ హోప్లెస్. ఇక్కడ మనం చూసినట్లయితే స్పెసిఫికలీ ఆమె యేసుని గూర్చి విన్నదంట. ఎలా విన్నది? వేరే వాళ్ళు షేర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన టెస్టిమోనీ వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం వల్ల ఆమె చెవుదాకది వినబడిందంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు అంటే దీనిపైన స్పెసిఫిక్గా స్ట్రెస్ చేస్తూ నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుడు మనం అడిగిన వాటికి మన ఆన్సర్స్ని సమాధానంగా ఇచ్చినప్పుడు నీ వరకు నువ్వే పెట్టుకుంటున్నావా, వేరే వారికి నువ్వు నిశ్చయించుకున్నావా, వేరే వారికి చెప్పి దేవుని నామాన్ని మహిమపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? తను విన్నది కనుక దేవుడు గొప్పవాడు, దేవుడు నన్ను స్వస్థపరచగల సమర్థుడు అని తను నమ్మడానికి ఒక విన్న మాట తనని ప్రేరేపించింది. ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఆయన వస్త్రపు చింగును ముట్టడానికి తను ప్రేరేపించబడినట్లుగా విన్నది కనుక తను ప్రేరేపించబడిందండి. వేరే వాళ్ళకి అంటే వాట్ ఎవర్ ఈస్ యువర్ టెస్టిమోనీ, ఆర్ యూ కీపింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆర్ యూ ఓపెనింగ్ అప్? నీలో జరిగిన చిన్న సంఘటన అయినా పెద్ద సంఘటన అయినా ఏదైనా చెప్పి ఎదుటి వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే నీవంతటా నువ్వే ఇదే నేనే నా అంతటి నేనే పెట్టుకుంటా, దేవుడే నా కోసం కార్యం చేశాడు, నా అంతటా నేనే పెట్టుకోవాలని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే విని నువ్వు ఒక గాస్పెల్ని షేర్ చేస్తున్నావా, ఆయన నీలో పట్ల చేసిన గొప్ప కార్యాలను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నావా?
వెంటనే నేను ఆయన వస్త్రపును ముట్టిన బాగుపడదని అనుకొని జన సమూహములతో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. అంటే నేను ఆయన వెళ్ళి ఆయన వస్త్రపు చింగును ముట్టుకున్నట్లయితే నేను స్వస్థపరచబడతా అని తను ఫిక్స్ అయిపోయింది. అంటే బ్రైన్ షీ హ్యాస్ ఫెయిత్. అక్కడ తను ఫెయిత్ ప్రాక్టీస్ చేస్తుంది. ఫెయిత్ అంటే మనము మన లైఫ్లో ఏదైతే చూడలేనిది మన లైఫ్లో జరుగుతుంది అని నమ్మడమే ఫెయిత్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన బైబిల్ ఉంది, బైబిల్లో దేవుడు ఉన్నాడు, దేవుడు ఆది అందు భూమి ఆకాశాలను సృష్టించను, ఆయన మన చేతి పని అయి ఉన్నాము, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు అని బుక్లో రాయబడింది. మనం వాళ్ళని చూసామా? లేదు, వాళ్ళు మనం చూడలేదు, కానీ నమ్ముచున్నాం దేవుడు రాపిచ్చాడు, ఈ బైబిల్ రాపిచ్చాడు, సో ఆ సిచ్యువేషన్స్ అన్ని జరిగినాయి అని మనం నమ్ముచున్నాం. చూడక నమ్మడమే అది విశ్వాసం. అంటే అది నీకు సిచ్యువేషన్స్ అన్ని నీ చుట్టూ ఇవన్నీ జరగవు, ఇది లేదు అని అనిపిస్తున్నప్పటికీ నువ్వు విశ్వసిస్తున్నప్పుడు నువ్వు అది జరుగుతుంది అని ఆ నమ్మకం నీకు ఏదైతే ఉంటుందో దాన్ని విశ్వాసము అని మనం స్ట్రెస్ చేసి నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఇక్కడ తను ఆ విల్లింగ్నెస్ ఫస్ట్ ఆ ఫెయిత్, షీ హ్యాడ్ దట్ ఫెయిత్ అండ్ నెక్స్ట్ షీ టుక్ అ స్టెప్ ఆఫ్ యాక్షన్. ఆ ఫెయిత్ని తన వరకు మాత్రమే పెట్టుకోకుండా షీ టుక్ అ ఫెయిత్ ఆఫ్ యాక్షన్. అక్కడ ఫెయిత్ ఆఫ్ యాక్షన్ అంటే మనకు యాకోబు సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రాణము లేని శరీరం లాగా మృతము ఎలాగో మృతమై ఉన్నదో క్రియలు లేని విశ్వాసం అలాగే మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం అంట. ఆమె విశ్వాసం కలిగింది. దేవుడి పాదాల చెంతకు వెళ్ళి నేను ఆయన వస్త్రపు చింగును ముట్టుకునే ఎడల నేను స్వస్థత అని తను షీ హ్యాడ్ అ బిలీఫ్. బట్ a belief comes into existence when you put it into practice. యాక్షన్లో నువ్వు పెట్టినప్పుడు అది ఒక కార్యరూపం దాల్చి నీకు ఒక అద్భుత కార్యం జరగడానికి అది రీజన్ అవుతుంది. సో ఐ వాంట్ యూ టు బీ ఎంకరేజ్డ్. నీ లైఫ్లో ఏదైనా విశ్వాసం, నీ చుట్టూ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నప్పటికీ దేవుని కోసం దేవుని పైన విశ్వాసం కలిగి నువ్వు ఆయన వస్త్రపు చింగును ముట్టుకున్నట్లయితే, ఆయన ప్రజెన్స్కి నువ్వు వెళ్ళినట్లయితే నీకు ఆ గొప్ప కార్యం చేయగలనే సమర్థుడు అని నువ్వు నమ్ముచున్నావా? జస్ట్ నమ్మడం మాత్రమే కాదు, నమ్మడం ఎవరైనా చేస్తారు, బట్ నమ్మిన దాన్ని పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. సిచ్యువేషన్స్ అన్నీ కూడా అగేన్స్ట్గా వెళ్తున్నప్పుడు కూడా ఆర్ యూ ట్రైంగ్ టు బిలీవ్ గాడ్, ఆర్ యూ పుట్టింగ్ ద థింగ్ ఇన్ టు యాక్షన్ టుడే. నెక్స్ట్ కనుక చూసినట్లయితే వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారమైనది అని తను గ్రహిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇన్స్టెంట్ హీలింగ్ 12 years నుంచి తను ఎవరిని ఏ ఫిజిషియన్స్ సంప్రదించిందో, ఎవరెవరినైతే తను సంప్రదించిందో వారి వలన ఆమెకు స్వస్థత రాలేదు. కానీ దేవుని సన్నిధిలో వెళ్ళి ఆమె వస్త్రపు చింగును ముట్టుకున్న వెంటనే ఆమెకు స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అంటే ఆ దేవుని సన్నిధిలో మనం వెళ్ళి అడిగినప్పుడు ఆయన అంటే ఒక విశ్వాసము అని దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నేను ముట్టుకుంటే ఐ విల్ బీ హీల్డ్ అనే తన ఒక డిక్లరేషన్ తనని ఆ రోజు ఆ స్వస్థత పొందుకోవడానికి ఒక రీజన్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంతమంది పీపుల్ ఆయన చుట్టూ ఉన్నారు, ఆయన కొరకు అంటే అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు అని ఆయన చుట్టూ అందరు వెంబడిస్తున్నప్పటికీ తన విశ్వాసంతో ఆయన ముట్టుకున్నప్పుడు దేవుడు ఎవరో నన్ను పట్టుకొని ఉన్నారు అంతమంది, దేవర్ పుషింగ్ హిమ్, దేవర్ అంటే లైక్ దేవర్ ట్రైంగ్ టు అప్రోచ్ గాడ్, బట్ స్టిల్ గాడ్ హ్యాస్ దట్ ఆ విశ్వాసాన్ని దేవుడు ఎలా గుర్తించాడో మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఎవరో వచ్చి తనను ముట్టుకున్నారు, నన్ను తాకారు, స్వస్థతలు ఉండారు, వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గుర్తించి అడగడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దెన్ వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించుకొని జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనేది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అంటే జస్ట్ అడగడమే మాత్రమే కాదు, దేవుడు జస్ట్ ఓన్లీ అడగడం మాత్రమే కాదు, నీకు చూస్తున్నాడు. అంటే
ఆమె లైక్ షీ వాజ్ హైడింగ్. అప్పటి వరకు తను ఒక అన్క్లీన్గా ఉన్నప్పుడు అందరు అన్టచబుల్గా తనని వెలివేసి ఉండవచ్చు. ఎందుకంటే మనము పాత నిబంధనలో చూసినట్టయితే లేవి కాండంలో ఎవరెవరైతే అలా అపవిత్రంగా ఉంటారో వారిని దూరంగా పెట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరెవరైతే అలా ఉంటున్నారో దేవుని పరిశుద్ధ స్థలానికి సమీపంగా వెళ్ళొద్దు, తను ఏం చేసినా అపవిత్రంగా కన్సిడర్ చేసే ఆ సొసైటీలో తను జీవిస్తున్నప్పుడు ఆమె షీ వాజ్ స్టాండింగ్ ఇన్ అ సొసైటీ వేర్ షీ వాజ్ ట్రీటెడ్ లైక్ అన్ అన్టచబుల్. ఆమెని వెలివేసిన స్థితిలో ఆమె ఉండే ఆ రోజు. బట్ స్టిల్ గాడ్ ఆమెను దేవుడు గుర్తించడమే కాదు, ఆమె కొరకు చూస్తూ ఉన్నాడు ఆ జన సమూహంలో తను ఎక్కడుంది అని. తను గాడ్ వాజ్ లుకింగ్ ఫర్ హర్. అండ్ నెక్స్ట్, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం కలదానవై పోము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలిగి ఉన్నని అని ఆమెతో చెప్పాను. సో టుడే నేను దీన్ని మన 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 లైఫ్లో ఆ స్త్రీ తన శరీర బాధతో, లైక్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ అ ఫిజికల్ డిజీజ్ వేర్. అటువంటి జీవితం 12 years ఇస్ అ లాంగ్ టైం. అక్కడ 12 years మనం అంతసేపు ఆగే అంత మనకు ఓపిక ఉందా? వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఇన్ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్? ఇక ఆమె హోప్స్ అన్ని లూజ్ అయిపోయి తన ఆస్తి అంతటిని కూడా ఇన్వెస్ట్ చేసేసిందంట. సో ఐ వాంట్ దిస్ టు బి కంపేర్ టు అవర్ లైఫ్. మన లైఫ్లో ఇప్పటి వరకు దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించి తను జన్మనిచ్చిన తర్వాత నుంచి you have been leading a sinful life in the sense ani papa jeevitamaina kuda curseful life, whatever it is, your life ఎటువంటి జీవితం అయినప్పటికీ ఆమెకి just she had a physical disease. Many of us have spiritual disease these days. మన హృదయంతో మనం పాపం చేస్తున్నాం, కళ్ళతో పాపం చేస్తున్నాం. మన పుట్టిన దగ్గర నుంచి ఈ టైం వరకు ఇట్ ఈస్ బీన్ అ లాంగ్ టైం. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మన గురించి మనము ఎటువంటి లైఫ్ లీడ్ చేసాము, సిన్ఫుల్ లైఫ్, కర్స్ఫుల్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టుడే. ఆమె అటువంటి ఆ సమయంలో దేవుని గురించి విన్నదంట. నేను ఐ వాంట్ టు బీ ద ప్యాసెంజర్ ఇన్ టు యువర్ లైఫ్ టుడే. ఈరోజు నేను మీ జీవితాల్లో ఒక మెసెంజర్ వచ్చి చెప్తున్నాను ఏంటంటే, దేవుడు మీరు ఎటువంటి పాప జీవితం నేను పెద్ద యోగ్యురాల్ని, నేను పవిత్రురాలని చెప్పుకోవడం లేదండి. దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గము అని చెప్తుంది. సో ఇట్ ఈస్ ఈ వాక్యం ఏదైతే చెప్తున్నానో నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, మనందరికీ వర్తిస్తుంది. కనుక ఎటువంటి పాపపు జీవితం నువ్వు జీవిస్తున్నప్పటికీ, ఎటువంటి శాపపు జీవితం, ఎటువంటి అస్వస్థతకు గురై యూ హ్యావ్ డిప్రెషన్, యాంగ్జైటీ, లైఫ్ నేను లీడ్ చేయలేను అనే సిచ్యువేషన్స్ ఉంటున్నావా ఈరోజు? ఐ వాంట్ బీ దట్ మెసెంజర్ టుడే. ఆమె ఒక మాట విన్నది కనుకనే తను షీ టుక్ అ స్టెప్ ఆఫ్ ఫెయిత్. కనుక నేను ఐ వాంట్ బీ దట్ మెసెంజర్ టుడే. మీ లైఫ్లో ఎటువంటి లైఫ్ మీరు లీడ్ చేస్తున్నా, ఎటువంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నప్పటికీ ఆయన సన్నిధిలో వెళ్ళి మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన వస్త్రపు చింగును ముట్టుకున్నట్లయితే, ఆయన సన్నిధికి వచ్చి మనం అడిగినట్లయితే ఆయన మనకు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన వస్త్రపు చింగును పట్టుకున్నప్పుడు మహిమ తన దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి తనలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రోమన్స్ చాప్టర్ 3 verse 23, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము మన జీవితాల్లో పాపపు అనే ఒక గోడతో దేవుని మనము అప్రోచ్ అవ్వలేకపోతున్నాం, దేవుని మనము రీచ్ అవ్వలేకపోతున్నామండి. కనుక వాట్ ఎవర్ యువర్ లైఫ్ ఈస్ టుడే, వెన్ యూ అప్రోచ్ గాడ్, ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు అడిగినట్లయితే ఆయన ఏ భేదమును లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను మహిమ పొందలేని స్థితిలో ఈరోజు నువ్వు నేను ఉంటున్నట్లయితే, మనం ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే ఆయన తన మహేదైశ్వర్యం చొప్పున ఫస్ట్లో మనం చూసినట్లయితే 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ అంటే తన నేను కూడా మెన్షన్ చేయన ఆ పరిస్థితి అక్కడ ఉంటున్నప్పుడు దేవుడు తనని లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్స్, అట్ ద ఎండ్ ఆఫ్ ద పారా మనం చూసినట్లయితే ఆమె కుమారి అని దేవుడు సంబోధిస్తున్నాడు. ఫ్రమ్ బీయింగ్ అ నోబడీ, గాడ్ విల్ గివ్ యూ అన్ అథారిటీ టు బీ హిస్ డాటర్, హిస్ సన్. కనుక మనం ఆ వాక్య భాగాన్ని చూద్దాం.
మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. సో టుడే మనం ఎటువంటి జీవితం కలిగి ఉన్నాం ఇప్పటి వరకు, ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ దేవుడి కోసం మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా మనం ఆ లైఫ్ లీడ్ చేయలేకపోతామండి. ఆ కంప్లీట్ వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అనే దానికి మనం రీచ్ అవ్వలేకపోతుంటాం చాలా సార్లు. వి ఫెయిల్ అయినప్పటికీ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను తన మహిమతో నింపాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి తన గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం రాజులైన యాజక వంశంగా చేసినప్పటికీ స్టిల్ యూ వాంట్ బీ ఇన్ టు దట్ అదే లైఫ్ లో. కనుక మనం చూసినట్లయితే షీ వాజ్ స్టాండింగ్ బ్యాక్, తన వస్త్రపు చెంగును ముట్టుకొని వెళ్ళి జన సమూహంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని సన్నిధి ఎరిగి దేవుని కోసం ఒక లైఫ్ లీడ్ చేయాల్సింది, దేవుని ఒక ప్రచురం చేయాలని దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు టెస్టిఫై హిస్ వర్డ్, టెస్టిఫై హిమ్, బట్ వీఆర్ జస్ట్ లైక్ దేవుని స్వస్థత పొందుకున్నానని మన జాగలో మనం వెళ్ళి వీఆర్ జస్ట్ గోయింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ఆ ప్లేసెస్. హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు టెస్టిఫై హిమ్ టుడే. ఆయన తన కుమారి అని ఒక అర్హతనిచ్చాడు. తను ఎందరు అంగీకరించినో వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. తను విశ్వాసం ఉంచి తండ్రి దగ్గరికి వెళ్ళి తన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆ ముట్టుకొని వెళ్ళి వెనక నిలబడింది. దేవుడు మళ్ళీ పిలిచి తనని అడిగినప్పుడు తను వెళ్ళి దేవా నేనే అని నా ఒక ఫియర్ఫుల్ లైఫ్ లో ఉన్నప్పుడు తను వెళ్ళి అప్రోచ్ అయ్యి దేవా నేనే నీ వస్త్రపు చెంగును ముట్టుకున్నాను దేవుడి గురించి టెస్టిఫై చేసినప్పుడు దేవుడు ఆమె కుమారి అండ్ షీ వాజ్ నేమ్లెస్. అక్కడ వరకు తనకి ఒక పేరు, తను షీ వాజ్ అన్టచబుల్. అప్పటి వరకు ఒక లైఫ్ అన్క్లీన్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి అన్క్లీన్ లైఫ్, ఒక నేమ్లెస్ లైఫ్ తను లీడ్ చేస్తున్నప్పుడు దేవుడు తనను ఆమె వెళ్ళి దేవా నేనే అని తను ఒప్పుకోగలిగిన జీవితం గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు టెస్టిఫై హిస్ నేమ్. అక్కడ నేనే అని వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు దేవుడు కుమారి అని సంబోధిస్తున్నాడు. కనుక మనకి దేవుడు అధికారం ఇచ్చాడండి. అధికారం ఇచ్చినప్పుడు మనం స్టిల్ వి వాంట్ బి మన కంఫర్ట్ జోన్లోనే దేవా నాకు ఆశీర్వాదం పొందుకుంటే చాలు, నేను టెస్టిఫై చేయను అనే స్థితిలో మనం ఉంటున్నామా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం ఈరోజు. ఆయన కొరకు మనము ఎటువంటి జీవితం కలిగి ఉంటున్నాం, ఎటువంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నప్పటికీ కూడా ఇఫ్ వి హ్యావ్ ఫేత్, దేవా నా పాపం నీవే సిలువలో చేసిన బలియాగం ద్వారా నాకు రక్షణ, విమోచన, నా ప్రతి ఒక్క శాపం నుంచి నాకు విడుదలను నమ్మి మన సన్నిధిలోకి వెళ్ళినప్పుడైతే ఆయన మన రాజులైన యాజక సమూహంగా చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడండి. కానీ మనం వీఆర్ నెగ్లెక్టింగ్, వీఆర్ లీడింగ్ అ లైఫ్ విచ్ ఇస్ కంఫర్టబుల్. మనకు కంఫర్టబుల్ అయిన లైఫ్లో మనం లీడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. టుడే ఐ వాంట్ us to question ourselves today. మనం ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం, even if we are newborn Christians too, but still we are leading the same old life. ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలుచుకున్నప్పటికీ కూడా మనం అదే సేమ్ ఓల్డ్ లైఫ్, అదే చీకటి లైఫ్ లీడ్ చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఆయన గుణాతిశయం పరిచయం చేయ నిమిత్తం రాజులని యాజక సమూహంగా మళ్ళీ చేసినప్పుడు మనము are we living a testifying life? ఒక టెస్టిమోనీగా మనం ఉంటున్నామా అనేది దేవుడు మళ్ళీ ఈరోజు మనం ప్రశ్నించుకోవడానికి God is trying to teach us today. Let us question ourselves today. ఒకసారి మనం ఈ వాక్య భాగంగా చూసినట్లయితే God has a plan and he never delays. 12 years is a long time, but still 12 years లో తను ఎప్పుడైనా చనిపోయి ఉండొచ్చు, తను ఎప్పుడైనా మృతి నొంది ఉండొచ్చు, కానీ దేవుడు ఆ సజీవ లెక్కలో ఉంచి ఆ గొప్ప కార్యాన్ని ఉద్దేశించి ఉన్నాడు కనుకనే ఆమెను అప్రోచ్ చేయడానికి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుకనే ఆమె దగ్గరికి అప్రోచ్ అయ్యి గాడ్ ఇస్ ఆల్వేస్ ఆన్ టైమ్ అండ్ హీ నెవర్ డిలేస్. అండ్ మనం చూసినట్లయితే తను ఫిజిషియన్స్ని వాళ్ళని అప్రోచ్ చేసింది. డోంట్ ట్రస్ట్ ఇన్ మ్యాన్. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వాక్యం సెలవిస్తుంది కనుక ఆయనను అప్రోచ్ అయ్యాం. మనం ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ, ఎటువంటి వాట్ ఎవర్ ఇట్ మే బి, when we come into the presence of God with the faith ని మనం ప్రయోగం చేసినప్పుడు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి, ఆయన ప్రెసెన్స్లో వెళ్ళడానికి మనం ఇష్టపడినప్పుడు, ఆయనను మనం స్వస్థపరిచి ఆయన మహిమ కొరకు వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఎటువంటి సిన్ఫుల్ లైఫ్, ఆమ్ ఐ కేపబుల్, ఆమ్ ఐ వర్ది అనుకున్నప్పుడు ఆయన పిలిచి
తన గుణాతిశయాలను ప్రచురం చేయు నిమిత్తం రాజులను యాజక సమూహంగా మనల్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ప్రశ్నించుకుందాం ఈరోజు. మనము లెటస్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్, లెటస్ పరిశీలన చేసుకుందాం. వాట్ అ లైఫ్ ఆర్ వి లీడింగ్ ఇన్ ద మనం లాస్ట్ డేస్లో ఉంటున్నాం. మన ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసినట్లయితే వైరస్ ద్వారా ఎంతో సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళ లైఫ్ కోల్పోతున్నారు. నీవు నేను ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే వాట్ పర్పస్ ఆర్ వి ఆన్ దిస్ ఎర్త్? ఏ ప్రణాళిక కలిగి దేవుడిని ఇంకా కొన ఊపిరి నీ లోపల ఉంచి ఉన్నాడు. వాట్ ఈస్ ద ప్లాన్ బిహైండ్ ఇట్? లెట్ us క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్ టుడే. గాడ్ ఈస్ కాలింగ్ యూ, గాడ్ ఈస్ ఇన్వైటింగ్ యూ. నీ చీకటి జీవితం నుంచి ఒక ఆశ్చర్యకరమైన వెలుగు, ఆ వెలుగులోనికి, ఆ మహిమ జీవితంలోనికి నేను పిలుస్తున్నప్పటికీ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టుడే? వాట్ ఈస్ మై ఆన్సర్ టుడే? లెట్ us ask ourselves today. Let us get into a prayer. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేని ఇంపునొందెదవు. గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేని ఇంపునొందెదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడున్. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడున్. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిలు వేళలో ఆయన బలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన మన వెలుగు, మన రక్షణ దుర్గమై ఉన్నాడు. అలసిపోక మీరు దేవుని యొద్దకు రండి. సొమ్మసిలు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిలు వేళలో బలమును నీకిచ్చును. ఆయాని వెలుగు రక్షణైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయాని వెలుగు రక్షణైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు,
రమ్మానుచున్నాడు. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ ఉన్న ఈ సమయంలో ఎవరు మన చుట్టూ లేరు. హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఎలాంటి మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ లేదు. అందరూ చాలామంది ఇప్పటికే చనిపోయి ఉన్నారు. కానీ మన దేవుడు మాత్రమే శక్తిమంతుడు. ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన తట్టు తిరిగి మొరపెడదాం మనం అందరం కలిసి. ఆయన మాత్రమే శక్తిమంతుడు. ఆయన మాత్రమే స్వస్థత అనుగ్రహించు దేవుడు. ఆయనే యెహోవా రాఫా. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చున్. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే విధానంగా ఆ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకుంటూ చిన్ని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఉంటాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల తండ్రి, జీవగల దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, ఇలా ప్రభా సమూహంగా ప్రభా కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించే విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, ఎందరో ఈ రోజును చూడలేక నశించి ఉన్నారు ప్రభా. ప్రమాద స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా నన్ను మా అందరినీ ప్రభా నీ ఉచితమైన కృపలో కాపాడి ప్రభా ఇలా ప్రభా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మా జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, ముఖ్యంగా ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మమ్మల్ని ప్రభా నీ తట్టు పిలుచుచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక అన్క్లీన్ సిచ్యువేషన్ నుంచి ప్రభా మీరు మమ్మల్ని హక్కున చేర్చుకుని ప్రభా ఒక పర్పస్ లైఫ్ మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మీరు మాకు ప్రెషియస్ నేమ్ ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. మేము ప్రభా ఎంతగానో నీకు దూరంగా ఉన్నప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని పిలుచుచున్న దేవుడై ఉన్నారు ప్రభా. యేసయ్యా, నీ తట్టు తిరిగి ప్రభా నేను ఆనుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. ఎంతో మంది ప్రభా యేసయ్యా ఈ లైఫ్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు ప్రభా. యేసయ్యా, వారి హృదయ వాంఛలను ప్రభా మీరు ఎరిగి ఉన్న దేవుడు. వారన్నిటిని మీరు ప్రభా సఫలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా ఈరోజు వైజాగ్ లో ప్రభా యేసయ్యా గ్యాస్ లీక్ అయిందని మాకు తెలిసి ఉన్నది ప్రభా. యేసయ్యా, ఎంతో మంది ప్రమాదంలో ఉంటున్నారు ప్రభా. యేసయ్యా, ముఖ్యంగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా, ప్రమాదంలో ఉన్న వారిని మీరు తప్పించమని వేడుకుంటున్నాను. వెంటనే ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయమని వేడుకుంటున్నాను. ఆ గ్యాస్ లీకేజ్ మీరు తగ్గించమని వేడుకుంటున్నాను. అక్కడ మీరు యెహోవా రాఫాగా మీరు నిలబడమని వేడుకుంటున్నాను. చనిపోయిన వారికి ప్రభా వారి బంధువులకు మీరు ఓదార్పును దయచేయమని వేడుకుంటున్నాను. ప్రమాదంలో ఉన్న వారిని మీరు తప్పించమని వేడుకుంటున్నాను. మీరు వారికి రక్షణ కవచంగా ఉండమని వేడుకుంటున్నాను. మీరున్నారనే ధైర్యాన్ని వారికి ఇవ్వమని వేడుకుంటున్నాను. వందనాలు చెల్లిస్తున్న ప్రభా. మీరు ముఖ్యంగా మీరు అక్కడ ఉండి ప్రభా అక్కడ ఉన్న వారందరికీ ప్రభా ఆనందకరంగా ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Praise the Lord. Praise the Lord. God bless you all. Thank you for being with us.